హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. గ్రామాల నుంచి పట్టణాలకు పెరుగుతున్న వలసలు. దేశంలోని ప్రధాన నగరాల్లో జోరుగా ఇళ్ల అమ్మకాలు. టాప్ 7 నగరాల్లో ఎప్పుడూ లేనంతగా హౌస్ సేల్స్. గతేడాదితో పోలిస్తే 31% పెరిగిన ఇళ్ల అమ్మకాలు. హైదరాబాద్ సిటీలోనూ 30% ఇళ్ల అమ్మకాల గ్రోత్. దేశవ్యాప్తంగా పల్లెల నుంచి పట్టణాలకు భారీగా వలసలు పెరుగుతున్నాయి. పల్లెలు పట్టణాలుగా మారుతుంటే పట్టణాలు నగరాలుగా రూపాంతరం చెందుతున్నాయి. దీంతో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు నగరవాసులు అమితాసక్తి చూపుతున్నారు. సొంతింటి కల డిమాండ్తో సెకండ్ గ్రేడ్ టౌన్స్, మెట్రో సిటీల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇళ్ల కొనుగోళ్లలో గతేడాది టాప్ 7 నగరాల్లో 31% వృద్ధి నమోదైందంటే నగరాల్లో ఇళ్లకున్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. దేశంలో పట్టణ జనాభా అంతకంతకు పెరుగుతోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతుండటంతో నగరాలు విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులు, విద్యా సంస్థలు పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో రోజురోజుకు పల్లెల నుంచి పట్టణాలకు వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అతివేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఇళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏడాది కాలంగా దేశంలోని టాప్ 7 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. గతంతో పోలిస్తే 2023లో దేశవ్యాప్తంగా 31% ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. పుణె, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీలో ఇళ్ల అమ్మకాలు భారీగా జరిగినట్లు సర్వేల్లో తేలింది. 2022లో 3,64,870 ఇళ్ల అమ్మకాలు జరగ్గా 2023లో 4,76,530కి అమ్మకాలు పెరిగాయి. ఇందులో అత్యధికంగా 52%తో పుణె నంబర్ 1 స్థానంలో ఉంది. 40%తో రెండో స్థానంలో ముంబై, 34%తో మూడో స్థానంలో చెన్నై, 30%తో 4వ స్థానంలో హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. తరువాత వరుసగా బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. హైదరాబాద్లో 2022లో 47,000 ఇళ్లు అమ్ముడుపోగా 2023లో 62,000 ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఇలా మన గ్రేటర్ సిటీలోనే మొత్తంగా 30% ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. ఇందుకు కారణం ఇండియన్ రియల్టీ రంగంలో హైదరాబాద్ హాట్ స్పాట్ గా మారింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్లు, విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలకు హైదరాబాద్ ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ గా మారింది. నగరానికి ఐటీయేతర కంపెనీల పెట్టుబడులు రావడం, రవాణా సౌకర్యాలు పెరగడం, జాబ్, బిజినెస్ పేరిట ఏటా లక్షలాది మంది సిటీకి వస్తుండటంతో రియల్ ఎస్టేట్ రంగం బూమ్లో ఉంది. హైదరాబాద్ సెంటర్ నుంచి ఎటు చూసినా ఇళ్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, ఫామ్ హౌస్ల అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఔటర్ రింగ్ రోడ్ కు ఇరువైపులా సాగిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వైపుగా దూసుకెళ్తోంది. హైదరాబాద్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది సిటీ చుట్టుపక్కల భూములు, స్థలాలపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో హైదరాబాద్ లో ఎప్పటికీ ఇళ్లకు మంచి డిమాండ్ ఉంటుందని, పెట్టుబడులకు ఢోకా ఉండదంటున్నారు రియాల్టీ రంగ నిపుణులు. రోజురోజుకు గ్రేటర్ హైదరాబాద్ రియాల్టీకి మంచి డిమాండ్ ఉన్న సిటీగా నిలుస్తోంది. గతేడాది సిటీ చుట్టుపక్కల భారీగా రిజిస్ట్రేషన్లు జరగడమే కాకుండా ఇళ్ల అమ్మకాల్లోనూ దేశంలో 4వ స్థానంలో నిలిచింది. సొంతింటి కలను సాకారం చేసుకోవడమే కాకుండా ఇంటిపై పెడుతున్న పెట్టుబడి గ్రేటర్లో మంచి రిటర్న్స్ ను ఇస్తోందంటున్నారు నిపుణులు.